సఫారీలతో రెండో టీ20 సమరానికి టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే 5 టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్ గెలిచింది. సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి మంచి ఉత్సాహంలో ఉంది భారత్. ఇదే ఊపుతో ఇవాళ కూడా గెలవాలని టీమిండియా భావిస్తోంది. న్యూ చండీగఢ్ లోని ములాన్పూర్ వేదికగా నేడు రెండో టీ20 జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు రెడీ అయ్యాయి. దీంతో ఇవాల్టి పోరు నువ్వా నేనా అనే విధంగా సాగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో టీ20 కోసం టీమిండియా ఎలాంటి మార్పులు చేయలేదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనంతో తొలి మ్యాచ్ లోనే చెలరేగడం భారత్ కు సంతోషాన్నిస్తోంది. ఇక కటక్ లో కేవలం 28 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు చేసిన అతడు మరోసారి మెరవాలని జట్టు కోరుకుంటోంది. ఇంకా అభిషేక్ వర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, దూబే, జితేష్ శర్మలతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న సౌత్ ఆఫ్రికా లెక్క సరిచేయాలని చూస్తోంది. సఫారీలతో రెండో టీ20 సమరానికి టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే 5 టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ గెలిచింది. సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి మంచి ఉత్సాహంతో ఉంది మన భారత్. ఇదే ఊపులో ఇవాళ కూడా గెలవాలని టీమిండియా భావిస్తోంది. న్యూ చండీగఢ్ లోని ములాన్పూర్ వేదికగా ఇవాళ రెండో టీ20 జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు రెడీ అయ్యాయి. దీంతో ఇవాల్టి పోరు నువ్వా నేనా అనే విధంగా సాగబోతోంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో టీ20 కోసం టీమిండియా ఎటువంటి మార్పులు చేయలేదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనంతో తొలి మ్యాచ్ లోనే చెలరేగడం భారత్ కు సంతోషాన్నిస్తోంది. ఇక కటక్ లో కేవలం 28 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు చేసిన అతడు మరోసారి మెరవాలని జట్టు కోరుకుంటోంది. ఇక అభిషేక్ వర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, దూబే, జితేష్ శర్మలతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న సౌత్ ఆఫ్రికా లెక్క సరిచేయాలని చూస్తోంది.